హాయ్ అండి, ఈరోజు వీడియోలో నేను ఒక కొత్త రెసిపీ పరిచయం చేస్తున్నానండి. అదేంటంటే అమ్మ చేసిన మైసూర్ బోండాలు. చాలా టేస్టీగా ఉంటాయి. వట్టి మైదా పిండితో కాకుండా మినపప్పు కలిపి చేసుకునే ఈ మైసూర్ బోండా లేదా మైసూర్ బజ్జీలు సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి తయారు చేసుకుందామా? దీనికోసం 1 కప్పు మినపప్పుని నానబెట్టుకోవాలి. పొట్టుదైనా పొట్టు లేనిదైనా గుండ్లైనా బద్దలైనా ఏదైనా నానబెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను పొట్టు ఉన్న మినపప్పు 1 కప్పు అంటే దాదాపు 200 గ్రాములు నానబెట్టాను అనమాట. 6 నుండి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. పొట్టు మినపప్పు కాబట్టి పొట్టు రావడం కోసం ఎక్కువసేపు నానబెడుతున్నాం. బాగా నానిన ఈ మినపప్పుని పొట్టు తీసేసి శుభ్రం చేసుకోవాలి. అదే మీరు గుండ్ల మినపప్పు లేదా తెల్ల మినపప్పు అయితే పొట్టు తీయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇలా శుభ్రం చేసుకున్న మినపప్పుని మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ పోసి కొంచెం జారుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పలుచగా గ్రైండ్ చేయకూడదు. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట, ఇడ్లీ పిండికి రుబ్బినట్టుగా. ఇప్పుడు మనం ఎంత మినపప్పు అయితే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ మైదా పిండి వేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసి 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఉప్పు వేసి వీరన్నిటిని బాగా ఒకవేళ మీకు అవసరం పడితే కొంచెం వాటర్ చిలకరించుకోవచ్చు, అంతేగాని ఎక్కువ నీళ్ళు పోయకూడదండి. మనం పెరుగుతోటి మినపప్పుతోటి మైదా పిండిని బాగా కలిపేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని రాత్రంతా మూత పెట్టి ఫర్మెంట్ చేసుకోవాలి. తెల్లారిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి అందులో చిటికెడు వంట సోడా వేయాలి. ఎక్కువ వేయకూడదు అనమాట. ఎక్కువ వేస్తే కలర్ మారిపోతుంది. కొంచెం మాత్రమే వేసి ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, తెల్లారేటప్పటికి చక్కగా జారుగా అవుతుంది అనమాట పిండి. ఇప్పుడు దాన్ని బాగా కాగిన నూనెలో డ్రాప్ చేసుకోవాలి. చూసారు కదా, మెల్లగా మనం డ్రాప్ చేస్తుంటే చక్కగా గుండ్రంగా వస్తాయండి మైసూర్ బజ్జీలు. చాలా బాగుంటాయి. ఈ బ్రేక్ఫాస్ట్ చేయడంలో అమ్మ ఎక్స్పర్ట్ అండి. సో అమ్మతోటి ఈ రెసిపీని చేయించాను. ఒకసారి మీరు వట్టి మైదా పిండితో కాకుండా ఇలా మినపప్పు కలిపి చేయండి, మీరు అసలు ఫెయిల్ అవ్వరు. చాలా బాగా వస్తాయి. చక్కగా మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వేయాలి, లేదంటే అవి నూనె పీల్చేస్తాయి. చక్కగా డీప్ ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇందులోకి ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే